ఎన్నికలు ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు, ఇంకా నోటిఫికేషన్ టైం ఉంది. కానీ ఇప్పుడే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేస్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పుడే పెద్దలు రఘునందన్ గారు అనేక విషయాలు చెప్పారు. కామారెడ్డికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గతంలో నిజామాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్గా చైర్మన్గా పనిచేసి జిల్లాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి వారు ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి స్పందనగా మేము గజ్వేల్ని చాలా అభివృద్ధి చేశాము, కామారెడ్డిని కూడా అదేవిధంగా చేస్తామని చెప్పినప్పుడు నిజంగా కామారెడ్డిలో ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వేస్తున్నటువంటి వ్యక్తిగా గజ్వేల్ ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మేము కూడా చూస్తామని చెప్పి కామారెడ్డికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గజ్వేల్కి వెళ్తామని స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ గారికి ఇంత ఉలికెందుకు అడుగుతా ఉన్నాను, ఇంత భయం ఎందుకు అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా అభివృద్ధి చేస్తే గజ్వేల్ మెరుస్తూ ఉంటే, గజ్వేల్లో రైతుల ఆత్మహత్యలు లేకపోతే, గజ్వేల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందితే, గజ్వేల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి దళిత బంధు అడిగితే వస్తే, గజ్వేల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా 2 ఎకరాల 3 ఎకరాల స్థలం వస్తే ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ గారు చెప్పాలి.